so fresh, I'ma go. మనీ మంత్ర అండి. చాలామంది డబ్బు సంపాదించాలని చాలామందికి ఉంటుంది. డబ్బుని ఎలాగా మేనేజ్ చేయాలో తెలీదండి. డబ్బు సంపాదించడం, దాన్ని సేవ్ చేయించడం, దాన్ని కోడిగుడ్లు పెట్టినట్టుగా దాన్ని 100 రెట్లు పెంచడం అనేది ఒక స్కిల్ అనమాట. దీని మీద చాలా చాలా అద్భుతమైన పుస్తకాలు వచ్చినాయండి. ఒక 80-90 ఏళ్ల క్రితం వచ్చిన బుక్ ఏంటంటే 'థింక్ అండ్ గ్రో రిచ్' 1927 ఆ టైంలో వచ్చిన బుక్ అది. ఆల్మోస్ట్ 100 ఏళ్ళు అయిపోతుంది కదా, చూసుకోండి అది. అలాగే 'రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్' అనే పుస్తకాలు, 'ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్' అనే పుస్తకాలు, అలాగే 'సైకాలజీ ఆఫ్ మనీ' అనే పుస్తకాలు. ఈ పుస్తకాలు డబ్బు పట్ల మన ఒపీనియన్ ఎలా ఉంటుంది, మిలీనియర్స్ మైండ్ సెట్ అని, బిజినెస్ మైండ్ సెట్ అని, రిచ్ మ్యాన్స్ మైండ్ సెట్ అని చెప్పేసి మనకి ఒక అద్భుతమైన పుస్తకాలు అందించిన ఒక సైకాలజీ కాన్సెప్ట్. అలాగే బిహేవియరల్ సైకాలజీ అంటాం. బిహేవియరల్ సైకాలజీ ఏంటంటే బిజినెస్లో ఒక వ్యక్తి యొక్క సైకాలజీ, బిహేవియరల్ మనీ, ఒక బిహేవియర్, ఒక షేర్లు పడిపోతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఎలాగా బిహేవ్ చేస్తాడు అనేది బిహేవియరల్ సైకాలజీ మీద బట్టి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ మారిపోతుంటాయి. అంచేత ఏంటంటే ఇప్పుడు మనం అవి నేర్చుకోకుండా డబ్బు సంపాదించాలి, రిచ్ అయిపోవాలి అనేది వీలు కాదండి. మనం డబ్బు పట్ల కొన్న మైండ్ సెట్ ఉంటుంది. ఆ మైండ్ సెట్ మనం తెలుసుకోకుండా కుదరదు అనమాట. ఇది ఒక బుక్కు. నేను చాలా వీడియోలు చేశాను, కానీ ఇప్పుడు ఏంటంటే స్టాండర్డ్గా మీ దగ్గర బుక్ ఉంటే మీకు ఎప్పటికల్లా అప్పుడు రివర్స్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించనుంది. డబ్బు పట్ల భయాలు కావచ్చు, డబ్బు పట్ల ఒపీనియన్ కావచ్చు, డబ్బు పట్ల మైండ్ సెట్ కాదు, మార్చుకోకుండా సక్సెస్ అనేది రాదండి. మనీ మంత్ర, డబ్బు సంపాదించి గొప్ప అవ్వాలన్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. చాలా సూక్ష్మంగా, సుత్తి లేకుండా, సిస్టమేటిక్గా నేను ఇంట్లో చెప్పడం జరిగిందండి. సో లెట్ us స్టార్ట్ విత్ మనీ మంత్ర. మనీ మంత్ర అనేది సంపాదించాలని తప్పనిసరిగా తెలుసుకోవలసిన సూత్రాలు. దిస్ ఈజ్ ఇండెక్స్ అండి. 18 చాప్టర్స్ మీకు ఇక్కడ ఉంటాయి. డబ్బు మాయ కాదు, మైండ్ సెట్ మాయ చేయొచ్చు. మన సంపద మనమే సృష్టించుకోవాలి. డబ్బు సంపాదించడంలో బడ్జెట్, పొదుపు, పెట్టుబడులు, సంపద పెంచే మార్గాలు, ఇలాగ డిఫరెంట్ మీకు చాప్టర్స్ మీకు దీంట్లో ఉంటాయి. ఈ చాప్టర్స్ మీకు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఒక్కొక్కటి, ఇది ఇండెక్స్ అండి. ఇది మీరు తెలుసుకోవలసినవి సరిగ్గా తెలుసుకుంటే ఫ్యూచర్లో మీరు డెఫినెట్గా మీరు డబ్బు సంపాదించడానికి వీలవుతుంది అనమాట. మన మైండ్ సెట్ డబ్బు మాయ చేస్తుందా, డబ్బు చెట్లు కాస్తుందా, డబ్బు నిజంగానే మనకి ఇది వస్తుందా, అదృష్టం ఉంటేనే డబ్బు సంపాదిస్తారు, డబ్బును వాళ్ళు ఇంట్లో పుడితేనే డబ్బు సంపాదిస్తారు. ఇవన్నీ కూడా మనకి నోషన్స్ అనమాట. ఈ వయసులో నేనేం డబ్బు సంపాదించగలను, నేను లేని వాళ్ళు ఇంట్లో పెట్టాను, నల్లగా పెట్టాను, పొట్టుగా పెట్టాను, పొడుగ్గా పెట్టాను, మాకు అన్ని అప్పులే, ఎన్నో కష్టాలు భరించిన తర్వాత ఈ లెవెల్కి వచ్చాం. ఇవన్నీ ఆలోచన విధానాన్ని మనం మార్చుకోకపోతే ఏమవుతుందంటే మనం సంపద సృష్టించడం అనేది జరగదు. సంపద సృష్టించాలంటే కొన్ని క్వాలిటీస్ కావాలి. ఆ క్వాలిటీస్ మీరు ఎక్వైర్ చేయకుండా రిచ్ కాలేరండి. చాలా చాలా చిన్న స్థితిలోంచి ప్రపంచంలో 85% ఈనాటి టాప్ 500 కంపెనీలు ఉన్న కోటీశ్వర్లు అందరూ కూడా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళు కాదు. IBM మస్క్ లాగా అందరూ డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళు కాదు. ట్రంప్ లాగా అందరూ డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళు కాదు. అంచేత ఏంటంటే కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు అన్న ఉన్నారు. మన కళ్ళ ముందు ఉన్న సత్యనారాయణలు కావచ్చు, సుందర పిచ్చయ్య కావచ్చు, సత్యం కంపేర్డ్స్ సత్యం రామలింగరాజు గారు కావచ్చు, విప్రో కంపెనీస్ విప్రో ప్రేమ్జీ కావచ్చు, లేదంటే ఇన్ఫోసిస్ చైర్మన్ మన నారాయణమూర్తి గారు కావచ్చు, లేదనుకుంటే HCL టెక్నాలజీ శివ నాడార్ కావచ్చు, లేదనుకుంటే ఇప్పుడు మన ఇండియాలోనే బోల్ మంది ఉన్నారు. బైకాన్ చైర్మన్ దగ్గర నుంచి అందరూ కూడా, వీళ్ళందరూ కూడా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టలేదండి. టాటాసు, బిర్లాసు మాత్రమే డబ్బున్న వాళ్ళు. వాళ్ళు ఎక్కడ ఏ స్థానానికి వెళ్ళిపోయారు? 50 స్థానాలకు, 60 స్థానాలకు, 70 స్థానానికి వెళ్ళారు. టాప్ 10లో ఉన్న వాళ్ళు ఎవరు? అంబానీ, రిలయన్స్ ఉన్నారు. ప్రపంచంలోనే టాప్
5-6లోకి వచ్చేసాడని. రిలయన్స్ అంబానీ అన్న ఆయన చాలా చాలా పూర్ 10th క్లాస్ చదివి ఉన్నాడంతే. ఇప్పుడు వాళ్ళ కొడుకులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కోటేశ్వర ఇంట్లో పుట్టచ్చు. బట్ వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ అన్న ఆయన డబ్బున్న ఇంట్లో పుట్టినాడు కాదండి. ఒక టీచర్ కొడుకు మాత్రమే. తల్లి కూడా చనిపోయింది. 10th క్లాస్ చదువుకున్నాడు అంతే. మీరు అనుకుంటే అయిపోతుంది. అనుకుంటే అయిపోతుందంటే స్ట్రాటజీస్ ఎలా ఉండాలి, దానికి సూత్రాలు, పెట్టుబడి సూత్రాలు ఏంటో తెలుసుకోవాలి. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మన సక్సెస్ ఎలా ఉంటుంది అంటే డిపెండ్ అపాన్ బ్లాగింగ్ కావచ్చు, మన ఇంట్లో కూర్చొని చేసే పనులు చాలా ఉన్నాయి. ఇంటర్నెట్లో కూర్చొని ఇంట్లో పనులు చేసుకోవచ్చు. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ 2 రకాలు. యాక్టివ్ ఇన్కమ్ అంటే మీరు పని చేస్తే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు నిద్రపోతున్నా సరే, నిద్రపోతున్నప్పుడు కూడా మీకోసం అది పని చేసి పెట్టేది ప్యాసివ్ ఇన్కమ్ అండి. సో ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, బ్లాగింగ్ ద్వారా కావచ్చు, కంటెంట్ రైటింగ్ ద్వారా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పెరగడం వల్ల కావచ్చు. ఒక బుక్ చదివానండి ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం, ఒక 10 ఏళ్ల క్రితం. అది డబ్బున్న వాళ్ళు ఏంటండి, బ్రెడ్ వాళ్ళకు తినరేటండి, తయారు చేసుకుంటారనమాట. ఆ బుక్ పేరు గుర్తులేదు. మిలీనియర్స్ దట్ డోంట్ ఈట్ కేక్, దే మేడ్ ఇట్ అని చెప్పేసి ఏదో బుక్, నాకు గుర్తుగా లేదనమాట. సో సంపాదించాలనుకున్నప్పుడు ఎలా ఆలోచన విధానాలు మార్చుకోవాలి. ఇంట్లో కూర్చుని గృహిణులు కానీ మరొకటి కానీ ఎలా సంపాదించవచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, బ్లాగింగ్ అంటే ఏంటంటే, యూట్యూబ్ కంటెంట్ అంటే అలాగే రకరకాల ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇవన్నీ కూడా మీకు చెప్పానండి. మీరు సంపాదించుదానితో పాటు సంపాదన ఆ రోజు ఆగిపోతే మీకు డబ్బు ఆగిపోతుంది. ప్యాసివ్ ఇన్కమ్ అనేది మీరు పొరపాటున కొన్ని రోజుల పాటు పని చేయకపోయినా సరే మీకు ఆ డబ్బు కంటెంట్ ద్వారా మరొక రూపంలో వస్తుంది. ఎలా వస్తుంది? ఉద్యోగం ఉంటే పరమాత్మ కాదు. ఉద్యోగం చేస్తూ ఇవన్నీ చేసుకోవచ్చు, ఉద్యోగం లేకపోయినా సరే చేసుకోవచ్చు. ఇంట్లో గృహిణుల దగ్గర నుంచి అందరూ కూడా. సో లెట్ us స్టార్ట్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఆన్లైన్ కోర్సులు అంటే ఏంటి, సంభావ్యత అంటే ఏంటి, ఆన్లైన్ ట్యూషన్ ఇంట్లోంచి చెప్పుకోవడానికి రకరకాల వెబ్సైట్ల పేర్లు కూడా చెప్పాను. అది సో మనకు కావాల్సింది ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్. నిద్దట్లో కూడా మనం సంపాదించే పద్ధతులు ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం నేర్చుకుని టెక్నాలజీ, రియల్ ఎస్టేట్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, డివిడెండ్ల గురించి కావచ్చు, ఆన్లైన్ కోర్సెస్ గురించి కావచ్చు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలండి. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, డబ్బుని 10 రెట్లు పెంచుకోగలగాలి. దాన్ని పెంచుకున్నప్పుడే వస్తుంది. మనీ అనేది సంపాదించడం అనేది ఒక రకమైన షిఫ్ట్ అనమాట. గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏంటి, రిచ్ మైండ్ సెట్. రిచ్ డాట్ పూర్ డాట్ బిహేవియర్ ఎలా ఉంటుంది, రిచ్ డాట్ బిహేవియర్ ఎలా ఉంటుంది, పూర్ డాట్ బిహేవియర్ ఎలా ఉంటుంది. ఆలోచన వైఖరి అంటే డబ్బులో పుట్టడం వల్ల రిచ్ డాట్ మెంటాలిటీ రాదండి. పూర్లో పుట్టడం వల్ల పూర్ డాట్ మెంటాలిటీ రాదు. పూర్లో పుట్టిన రిచ్ డాట్ మెంటాలిటీ కానీ మీకు ఉంటే ఆటోమేటిక్గా మీకు గొప్ప శక్తులు, యుక్తులు వస్తాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కానీ, రిస్క్కి భయపడడం కానీ, లేదనుకుంటే ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఈరోజు గడిస్తే చాలు, పొదుపు చేయాలి, మదుపు చేయాలి, సేవ్ చేయాలి, ఇవన్నీ ఒక్కొక్కరు ఆలోచన విధానాన్ని బట్టి ఒక్కొక్కరా ఉంటుంది. గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి, స్కేర్సిటీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంది. స్కేర్సిటీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా భయపడుతూ డబ్బు గురించి ఆందోళన పడుతూ ఉంటారు. అబండెన్స్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే పుష్కలమైన అవకాశాలు ఉంటాయి, ఆ అవకాశాలను ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది తెలుస్తుంది. కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుందంటే, మీరు ఎప్పుడైనా సరే ఒక దేశం, మరో దేశం, విదేశాల్లో మరో చోటకి వెళ్ళినప్పుడు అయ్యో బిల్లులు కట్టాలి, మరొకటి కొట్టాలి టెన్షన్ లేకుండా ఎప్పుడు ఉంటావంటే, నువ్వు రిలీఫ్గా ఉన్నప్పుడు, రిలాక్స్గా ఉన్నప్పుడు, రిక్రియేషన్లో ఉన్నప్పుడు కూడా నువ్వు గతంలో చేసిన పనులు ఏవైతే దాని కారణంగా నీ బ్యాంకుల అకౌంట్లో డబ్బులు ఉన్నాయి అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. సో ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉన్నప్పుడు ఒక డబ్బు చెట్టుని మీరు ఉత్పత్తి చేసినట్టే. యాక్టివ్ ఇన్కమ్ ఉన్నప్పుడు ఎప్పుడు పని చేస్తే అప్పుడు డబ్బు వస్తే యాక్టివ్ ఇన్కమ్. పని చేయకపోయినా సరే గతంలో చేసిన పనుల కారణంగా ఇప్పుడు డబ్బులు వస్తాయి, దట్ ఈజ్ ప్యాసివ్ ఇన్కమ్. పేటెంట్ రైట్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కావచ్చు. సో డబ్బు ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, డబ్బులను పేద ధనవంతుల మంచి మైండ్ సెట్. పేద వాళ్ళు ఎలాగా, మధ్యతరగతి వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారు, ధనవంతులు ఎలా చేస్తారు. సో పేదవాళ్ళు ఎప్పుడు డబ్బు సంపాదించడం కోసం, డబ్బును తమ కోసం పని చేసేటట్టు చేసుకున్న రిచ్ మ్యాన్. ఆ తేడాలు మీరు గమనించి సక్సెస్ కోసం ఆలోచిస్తే మీకు అద్భుతాలు చేయగలే శక్తి వస్తుందండి. సో మనం ఏం చేయాలి అనేది నేను క్లియర్గా ఈ పుస్తకంలో రాశారండి.
డబ్బు సంపాదించుకున్న వాళ్ళు కావచ్చు, ఇంట్లో ఉన్న గృహిణులు కావచ్చు, ఎవరైనా సరే ఈ పుస్తకంలో చదివి స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ఆన్లైన్ కోర్సులు మీరే క్రియేట్ చేసుకోవచ్చు. రకరకాల ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ చెప్పానండి. ఇక్కడ రిచ్ మ్యాన్కి పూర్ మ్యాన్కి మధ్య ఆలోచన విధానాల్లో తేడా చెప్పానండి. మీరు గోల్స్ ఎలా పెట్టుకోవాలో చెప్పాను. రకరకాల అందరూ ఆలోచించిన దానికంటే భిన్నంగా ఎలా ఆలోచించాలో చెప్పాను. స్ట్రాటజీస్ చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ చెప్పాను, ఇన్నోవేటివ్ ఐడియాస్ చెప్పినది. చాలా ఈజీగా సులభంగా మీరు అర్థం చేసుకొని మీరందరూ కూడా ఆర్థికంగా గొప్ప వాళ్ళు అవుతారని నేను కోరుకుంటున్నాను. ఈ ఈ పుస్తకం మీరు చదవడమే కాకుండా అది ఇంప్లిమెంట్ చేస్తే చాలా చక్కగా మీరు గ్రోత్ సాధించడానికి వీలవుతుంది. మీరు గ్రోత్ అవ్వకుండా నాకు డబ్బులు లేవు, నిరుపేదత్వం పెరిగిపోయింది, బిజినెస్లో ఫెయిల్ అయిపోయాను, కష్టాలు నాకు వచ్చేసినాయి, బాధలు నాకు వచ్చేసినాయి, నాకు ఎవరో అర్థం చేసుకున్నారు, నా బాధలు మీకుంటే మీరు ఎలా మాట్లాడరు, ఇటువంటి డైలాగులు ఆపేసి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మిలినియర్ మైండ్ సెట్ని పెంపొందించుకోండి. రిచ్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడో ఆ స్ట్రాటజీస్ అన్నీ కూడా దీంట్లో చెప్పాను. ఆ స్ట్రాటజీస్ చేస్తే ఈరోజు కాకపోయినా రేపైనా సరే మీరు రిచ్ మ్యాన్ అవుతారు. మీరు ఇన్నోవేటివ్ ఐడియాస్ డెవలప్ చేసుకోండి. ఈరోజు కష్టపడండి. డెఫినెట్గా ఫ్యూచర్లో మీరు అందరికంటే 99% మంది కంటే మీరు భిన్నంగా ఉంటారు. 99% మంది కంటే ఫైనాన్షియల్ లిటరసీ అంటాం, దీన్ని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటాం, అది మీకు వస్తుందండి. ఈ బుక్ చదివి మీరు ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కావచ్చు, స్టాక్ మార్కెట్ ఐడియాస్ కావచ్చు, లేదంటే ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ కావచ్చు, లేదంటే స్టార్టప్స్ ఎలా పెట్టాలి కావచ్చు, చాలా చాలా పుస్తకాలు మీకు ఫ్యూచర్లో రాకపోతున్నాయి. ఆ పుస్తకాలు కూడా మీకు అందరూ కూడా సంపదవన్నులు అవ్వాలని, డబ్బున్న వాళ్ళు అవ్వాలని, వివేకవంతులు అవ్వాలని, గొప్ప వాళ్ళు అవ్వాలనేది నా కోరిక. మీరు అందరూ అవుతారు, అయ్యి తీరుతారు. సో ఈ పుస్తకం మీరు చదవండి, చాలా ఉపయోగపడుతుంది. డబ్బు సంపాదించాలనుకునే దీంట్లో 18 చాప్టర్స్ ఉంటాయండి. 18 చాప్టర్లు సీరియస్గానే రాశాను, పెద్ద జోకులు గీకులు లేకుండా. ఎందుకంటే మనీ అనేది హనీ, అది సీరియస్ సబ్జెక్ట్ కాబట్టి చాలా సీరియస్గానే చెప్పండి. మనీ మంత్ర ఈ పుస్తకం చదవండి. నెలల తర్వాత చదవండి, 3 నెలల తర్వాత చదవండి, 4-5 సార్లు చదివేటప్పటికి మీ మైండ్ సెట్ పూర్తిగా మారుతుందండి. మీ దీంట్లో చెప్పిన వాటిల్లో వెబ్సైట్ పేర్లు కూడా ఇచ్చాను. ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించడానికి, కంటెంట్ రాయడం కోసం, ఆన్లైన్ ట్యూషన్ చెప్పడం కోసం, కంటెంట్ క్రియేట్ చేయడం కోసం, ఇవన్నీ మీరు సరైన పద్ధతిలో స్ట్రాటజిక్గా వెళ్ళండి. బిజినెస్ ఉద్యోగం అనే దాంట్లో ఇరుక్కుపోయిపోయి ఉద్యోగం రాలేదు అనడం కాకుండా, నీకు నువ్వు ఉద్యోగం క్రియేట్ చేసుకుని 100 మంది ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్కి మీరు రండి. ఉద్యోగాలు సృష్టించే స్థితికి మీరు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి, మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ పుస్తకాన్ని మీరు వెంటనే చదవడం మొదలుపెట్టండి. మీ ఆర్థిక స్వేచ్ఛకి, మీరు కింద నుంచి థింక్ అండ్ గ్రో రిచ్కి, నేను చాలా పుస్తకాల పేర్లు చెప్పాను. ఆ పుస్తకాలు కూడా ఎప్పటికప్పుడు చదువుకోండి. ఫ్యూచర్లో థింక్ అండ్ గ్రో రిచ్ అనేది 70, 80, 90 ఏళ్ళ క్రితం పుస్తకం. అది రిచ్ డాడ్ పూర్ డాడ్ అనేది 40 ఏళ్ళ క్రితం పుస్తకం అండి. సైకాలజీ ఆఫ్ మనీ అనేది ఒక 5-6 ఏళ్ళ క్రితం పుస్తకం అండి. ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనేది 5-6 ఏళ్ళ క్రితం పుస్తకం అండి. ఇంకా ఇందాక కొన్ని పుస్తకాలు చెప్పాను. బిహేవియరల్ ఫైనాన్స్ అనేది కొంచెం ఇంకాస్త స్ట్రాటజీ స్థాయి ఉంటే కానీ పుస్తకాలు మీకు అర్థం కాదు. అది ఎంబీఏ లెవెల్, ఎంబీఏ ఫైనాన్స్ లెవెల్ పుస్తకాలు. చాలా పుస్తకాలు ఉన్నాయి. అటామిక్ హ్యాబిట్స్ అని, సైకాలజీ ఆఫ్ మనీ, ఇవన్నీ చదవడం వల్ల ఈ పుస్తకం చదివాక అవన్నీ చదవండి. దాంట్లో వాటి గురించి బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరందరూ గొప్ప అవ్వాలని కోరుకుంటూ ముందు మీ డాక్టర్ కాంతి గారు. నమస్తే, ఆల్ ద బెస్ట్.